వాళ్ళైతే ఎస్సీ వర్గీకరణ కావాలని మందకృష్ణ మాదిగ గారు ఫైట్ చేయంగా మొన్న రీసెంట్గా వర్గీకరణ చేయాలని ఇదే 2024లో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. వర్గీకరణ ఎస్సీలో ఏదైతే వాళ్ళ నిమ్న వర్గాల్లో ఎక్కడైతే వాళ్ళకి ఫలాలు అందట్లేదో దాని మీద క్లియర్గా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. దాని మీద ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు. ఇప్పుడు అదే అడుగుతారు, ఎస్సీ దానిలో చేసిరు కదా, మాకు ఎస్టీ దానిలో కూడా చేయండి, మేము లబ్ధి పొందుతాం, మేము ఆర్థికంగా మేము ఎదగలేదు, అనేక రకాల్లో మేము ఎదగలేదు గిరిజనులు, అందుకే మాకు కావాలి వర్గీకరణ అంటున్నాం. మేమేమంటామంటే బరాబర్గా ఒకవేళ అదే జరిగితే వాళ్ళ కోరిక అదే ఉంటే 200% మేము కూడా దాన్ని స్వాగతిస్తాము. ఎందుకంటే లేదు ఇప్పుడు నాకు తెలిసి నాకున్నటువంటి డేటా ప్రకారము 10% రిజర్వేషన్లో 8%, 7 to 8% అందులో ఆ ఎస్టీ టోటల్లో ఉన్నది లంబాడీసు, హ్యూజ్ కమ్యూనిటీ, 40 లక్షల మంది ఉన్నటువంటి కమ్యూనిటీ. కాబట్టి నేనేమంటున్నా అంటే ఎవరు వాట వాళ్ళు కావాలంటే ఇచ్చేయవచ్చు. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి వచ్చిన, అక్కడ మొన్న 2024 డిఎస్సి ఒకటి జరిగింది. అక్కడ రిక్రూట్మెంట్లో మేము పూరా మొత్తం డేటా తీసుకుంటే అబౌవ్ 7% వాళ్ళు రిక్రూట్ అయి ఉన్నారు. ఒక 3 to 4% ట్రైబల్స్లో లంబాడీస్ రిక్రూట్ అయి ఉన్నారు. అంటే ఇక్కడ నేనేమంటున్నా అంటే బయట చెప్పేటటువంటి మాట ఏదంటే ఆ మాట ఆ ప్రచారం గ్లోబల్ ప్రచారం చేస్తారు, కానీ రియాలిటీగా డేటా తీసుకుంటే అర్థమైపోతుంది. అక్కడ మొన్ననే కదా 2024 డిఎస్ జరిగింది. అక్కడ డేటా తీసుకుంటే 3% ఉన్నటువంటి కమ్యూనిటీస్కి ఏదైతే టోటల్గా ఓవరాల్గా తెలంగాణ స్టేట్లో 10%లో 3% ఉన్నటువంటి ఏదైతే కోయా గోండ్ కమ్యూనిటీ ఉందో వాళ్ళు మొన్న ఉద్యోగాలు పొందిన దాన్ని మనం ఒక డేటా తీసుకుంటే ఒక కొత్తగూడెం నుంచి అక్కడ నాకు తెలిసి ఒక 7% తీసుకున్నారు. అంటే నేనేమంటున్నా అంటే ఇక్కడ వాళ్ళకి 3% కావాలంటే ఓకే, వీఆర్ రెడీ. నేను ఇంకో మాట కూడా చెప్తున్నా, రాజకీయ ఏదైతే పదవులు ఉన్నాయో అది కేవలం ఎట్లుంటుంది ఇప్పుడు 10%లో ఓవరాల్గా 10%లో ఇస్తా ఉన్నారు. ఆ ఇచ్చే క్రమంలో ఇప్పుడు 2 జెడ్పీ చైర్మన్ వాళ్ళకి పోతుంది. ఇప్పుడు ఓవరాల్గా అదే అడిగితే 7 ఎమ్మెల్యే సీట్లు వాళ్ళకి పోయినాయి, ఒక ఎంపీ సీట్ పోయింది, ఒక మినిస్టర్. ఇవాళ హ్యూజ్ పీపుల్ ఉన్నటువంటి లంబాడీస్కి అదే అవకాశం ఒక వర్గీకరణ జరిగితే మాకు 7% ఏదైతే ఆ రాజకీయ ఇవాళ సంక్షేమ పథకం కావచ్చు, తర్వాత లంబాడీలో ఎక్కువ అభివృద్ధి చెందుతారు, వాళ్ళకే ఎక్కువ లబ్ధి జరుగుతుంది అనుకోవచ్చా? నేను అనే మాట ఏంటంటే మా వాటా మాకిస్తే ఆ ఫలాలు ఏదైతే ఉన్నో ఈ కొట్లాట ఉండదు కదా. 7%లో మా జనాభా ప్రకారము మాకు ఆ రాజకీయ ఫలాలు కావచ్చు, సంక్షేమ ఫలాలు కావచ్చు, కార్పొరేట్ పదవులు కావచ్చు. ఎంతో కొంత గిరిజనుల కంటే లంబాడీలు అభివృద్ధి చెందిరా లేదా? నేను ఒకటే మాట, ఇప్పుడు కోయా గోండు ఏదైతే ఉన్నారో ఏదైనప్పటికీ ఒకటి ఏంటంటే లంబాడీస్కును కోయా గోండు వాళ్ళకి ఒక తేడా ఏంటంటే నేను చాలా క్లియర్గా చెప్పే మాట, ఇప్పుడు ఈ సమాజం బంజారా సమాజం ఏంటంటే చూసి నేర్చుకుంటాను, ఇమిటేషన్ అంటారు దాన్ని. వాళ్ళు కూడా ఇప్పుడు ఇమిటేషన్ కాబట్టి అనుకరించి ముందుకు పోతా ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు ఈ మధ్య కాలంలో అనుకరించే, ఇప్పుడు నేనేమంటానంటే మీరు కొంచెం డేటా తీయండి. ఇప్పుడు ఈ స్వతంత్ర భారతదేశం స్వతంత్రం వచ్చిన కాడ నుంచి ఆ ట్రైబల్ బెల్ట్లో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు అయింది వాళ్ళే, చాలా ఎక్కువ మంది. ఇప్పుడు హ్యూజ్ ఆఫ్ పీపుల్ బంజారాస్ ఉన్నాయి ప్లేన్ ఏరియాలో. ఇప్పుడు ఏదైతే ఓవరాల్గా 10% ఏదైతే నిధులు కేటాయించాలన్నా ఓవరాల్గా 10% ద్వారా చేస్తారు, కానీ కేటాయించేది ఎక్కడ అంటే షెడ్యూల్ ఏరియా ప్రాంతంలో కేటాయిస్తారు. అంటే 70% నిధులు అక్కడ కేటాయిస్తూ ఉన్నారు. 70% నిధులు ఒకవైపు, పొలిటికల్ పదవులు మరోవైపు, ఇంకా చదువు పరంగా కావాల్సినటువంటి ఏదైతే ఆ ఫండ్ ఏదైతే ఉందో ఏది ఐటీడీఎస్ ద్వారా ఇచ్చేటటువంటి అన్నీ కూడా అక్కడే అయినప్పుడు వాళ్లకు ఇచ్చేటటువంటి ఆ అభివృద్ధి నిధుల నుంచి డెవలప్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కావాల్సింది వాళ్ళు. ఇవాళ స్వశక్తితోటి బంజారాస్ స్వశక్తితోసి కూలీ నాలి చేసి, మీరు ఓపెన్గా మీరు డేటా తీసుకోండి, కూలీ నాలి చేసి ఒకప్పుడు సారా కాపీ, ఓపెన్గా మాట్లాడాలి ఇప్పుడు సారా కాపీ, అదే రకంగా ఏదైతే ఈ ఉన్నాయిగా ఈ కలప ఈ కట్టెలు అమ్మి ఇవాళ వాళ్ళ చరిత్ర చూసుకోండి మీరు. వాళ్ళు ఏదైతే ప్రాంతాల వారిగా నీళ్ళు ఎక్కడైతే వసతులు ఉంటాయో అక్కడ బతుకుతారు వీళ్ళు లంబాడీస్. సో అక్కడ చిన్నపాటి వ్యవసాయమో ఈ కలప ఏదైతే అడవుల నుంచి ఏదైతే ఉన్నాయో కట్టెలు అవన్నీ నమ్ముకొని సారా కాపీ ఆ అవకాశాన్ని వాళ్ళు ఏం చేశారంటే ఈ చదువు ఏదైనా జ్ఞానం ఇస్తుందని చెప్పేసి ముందుగా గ్రహించి, ఏదైతే ఇమిటేషన్ కదా మాది అనుకరించినామంటే ఎలా వీళ్ళు అభివృద్ధి చెందుతారనే దాని మీద అనుకరించి ఏదైతే వాళ్ళకు తగ్గట్టుగా చదివిపించుకున్నారు, పిల్లల్ని చదివించుకున్న మా అమ్మ. నేను 100 సంవత్సరాల చరిత్ర చెప్పట్లే, నేను కేవలం ఎప్పుడు చరిత్ర చెప్తున్నా అంటే నేను 99, 98 స్టోరీ చెప్తున్నా. నేను మా మమ్మీ రాత్రి 4 లేచేది అమ్మ. అప్పుడు ఆ ఏజెన్సీ ప్రాంతంలో నేను భద్రాద్రి జిల్లా నుంచి ఉన్నా. అక్కడ ఏజెన్సీ ప్రాంతంలో ఎకరం వచ్చేసి 1000 రూపాయల నుంచి 500 రూపాయలు ఎకరం ఖరీదు. ఏది ఒక ఎకరం ఖరీదు. నేను మొత్తం అమ్మినా. నేను అప్పుడు నాకు మన ఆర్ఈసీ వరంగల్లో సీట్ వచ్చింది. నేను 40 ఎకరాలు అమ్మినా నాకు 20,000 రావు. నేను అప్పుడు కట్టాల్సింది ఎంత, ఆర్ఈసీ వరంగల్లో 15,000 కట్టాలి నేను ఏది ఎంట్రీకి. ఆ డబ్బులు రాక మా అమ్మ ఉన్న ఆవులను అమ్మేసుకుంది. అంటే చూడండి, ఇక్కడ ఆవుల కంటే జమ్మి కంటే భూమి కంటే అన్నిటికంటే నా పిల్లవాడి చదువు ముఖ్యమని చెప్పేసి చూడండి, ఇక్కడ అడ్వాన్స్ అంటే చదువుకుంటేనే పరిజ్ఞానం వస్తుంది, వీళ్ళు తెలివిపారుతారని చెప్పేసి గ్రహించి మా అమ్మ ఏం చేసేదంటే రాత్రిపూట లేచి
ఈ పరిక పండ్లు ఉన్నాయి కదా, పరిక పండ్లు ఒకరోజు అడవి పోయి కోసుకొచ్చి నెక్స్ట్ డే ఒక స్కూల్ ముందు అమ్మి ఆ అమ్మినటువంటి డబ్బుతోటి మాకు చదివించిందా. ఏదైతే అడిగేశారో ఒక అంటే అడ్వాన్స్ ఏదైతే భవిష్యత్తు కోసం పిల్లల భవిష్యత్తు కోసము చదువే మొత్తం మారుస్తుంది సమాజాన్ని, ఎక్కడైతే వాళ్ళు ఏదైతే అనుకున్నారో ఇవాళ నేను ఒక టీచర్గా నా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుని నేనేం చేసిన ఫర్దర్గా నా నాలెడ్జ్ని వాళ్ళు ఏమో వాళ్ళ నాలెడ్జ్ నా మీద ప్రయోగం చేశారు, నేను నా పిల్లల మీద ప్రయోగం చేశాను. ఇప్పుడు నాకు ప్రయోగం చేశా, చదివే మారుస్తుంది. గిరిజనులకు ఎందుకు ఈ అవకాశాలు లేకపోతుంది, వాళ్ళు ఎందుకు ముందుకు రాకపోతున్నారు? నేను చిన్న మాట, స్వయం బాబురావు గారు ఒక మాట ఉన్నారు, తన రాజకీయ లబ్ధి కోసము వెరీ క్లియర్గా 4 సంవత్సరాల విద్యకు దూరం చేసిండు ఆయన. చూడండి, ఇక్కడ విద్య కోసము పరిగెత్తా ఉంది సమాజం, దానికోసం ఎంత డబ్బులు ఖర్చు పెట్టాలని చూస్తూ ఉంది. కానీ లంబాడి కోయ మధ్య ఏదైతే ఆ వర్గపోరు అయితే తీసుకొచ్చిండో ఆయన 4 సంవత్సరాలు లంబాడి కమ్యూనిటీ టీచర్స్ని ఆ స్కూళ్ళలో రానికుండా అడ్డుకట్టేశారు. అంటే ఒక ఆటంకవాదిగా చదువుని వాళ్ళ సమాజ పిల్లల్ని దూరం చేయడం వల్ల వాళ్ళు ఎట్లా అడ్వాన్స్ అయితే ఎట్లా పోటీ పడతారు ఈ సమాజంలో? ఒకవైపు కార్పొరేట్, ఒకవైపు ప్రైవేటు, ఒకవైపు ఇంటర్నేషనల్ స్టడీ కోసము పరిగెత్తుతున్న ఈ సమాజము చదువు చెప్పే ఎంతో కొంత చదువు చెప్పేటట్టు రాకలేకపోతున్నారు వాళ్ళు. లేదు, నేనేమంటున్నా, ఆ చదువుని దూరం చేసి చదువు వాళ్ళు మేము బాగుపడట్లే అంటే ఎట్లా అంటున్నా. ఇప్పుడు ఇక్కడేమో కట్టెలమ్మి ఆ సారమ్మి పిల్లల నుంచి ఏదైతే మొదటిగా అట్లా వాస్తవం ఏంటంటే ఎవరు తోగబోదని చెప్పేసి అన్నది మా పట్ల. ఇప్పుడు కొంచెం అడ్వాన్స్ అయ్యేసరికి ఇప్పుడు మేము ఏదైతే మాట్లాడుతున్నాం సమాజంలో, ఇప్పుడు మీ మీడియా ముందు మాట్లాడే ముచ్చట కాదు మాది, మాకు తెలుగు రాదు. అది ఎలా సాధ్యమైంది? అది కేవలం చదువు ద్వారా సాధ్యమైంది. కాబట్టి ఈ సమాజాన్ని ప్రపంచాన్ని మార్చే వెపన్ ఏదైతే ఎడ్యుకేషన్ కదా. ఒక సమాజం పరిగెత్తున్నప్పుడు వాళ్ళ వైపు పరిగెత్తాలి కదా వాళ్ళు కూడా. నేను దూరం చేసి వాళ్ళని ఆటంకవాదులుగా ఇక కొంతమంది అడవిలో పంపే ప్రయత్నం చేస్తూ ఉంటే ఎవరేం చేస్తారు? ఇప్పుడు చిన్న మాట, ఇప్పుడు తెల్ల వెంకటరావు గారే ఉన్నారు, ఆయన ఎమ్మెల్యే భద్రాచలము. నేనేమంటానంటే అక్కడ వెనకబడతనం గురవుతున్నారు కదా, మరి వాళ్ళకి నేనేమంటున్నా అంటే యాజ్ ఏ ఒక టీచర్గా వాళ్ళకి ఈ జనరేషన్ని రీచ్ అవ్వడానికి, అంటే ఒక లంబాడీస్ని రీచ్ అవ్వడానికి కానీ మిగతా వర్గాలు రీచ్ అవ్వడానికి ఆయన ఒక సివిల్ సర్వీసెస్ కోచింగ్ కానీ జేఈ మెయిన్స్ అడ్వాన్స్ ఇన్స్టిట్యూషన్స్ని ఏర్పాటు చేసి స్వతహాగా ఇవాళ ఎంత గొప్పగా ఆయన ఇవాళ కోయ కమ్యూనిటీలో పుట్టకపోతే ఆయన ఎమ్మెల్యే అయ్యేటోడు కాదు కదా. మరి అలాంటప్పుడు ఆయన ఈ నిమ్న వర్గాలు వెనకబడినటువంటి ఆయన వర్గం వాళ్ళకి ఒకవేళ ఇన్స్టిట్యూషన్ వాళ్ళ పెట్టించి వాళ్ళని ఒక ఉన్నత మార్గంలో చూపించాల్సింది పోయి వర్గాల మీద చిచ్చిపెట్టి వాళ్ళని మళ్ళీ చదువు లేకుండా చేయడం ఏంటిది అని అంట. ఇప్పుడు మొన్న జారే ఆదినారాయణ గారు ఉన్నారు, రాజకీయ స్వార్థం కోసం ఇప్పుడు జారే ఆదినారాయణ గారు ఉన్నారు. చిన్న మాట, జారే ఆదినారాయణ గారు మొన్న టీచర్స్ డే జరిగింది, ఆయన ఒక మాట అన్నాడు, ఆయన 100 to 200% మా దాంట్లో ఎవరైతే కమ్యూనిటీ వెనకబడి ఉన్నారో వాళ్ళ కోసం నేను కోచింగ్ సెంటర్ని నేను ఎస్టాబ్లిష్ చేస్తున్నా అన్నాడు. మేము స్వాగతించినాం, చప్పట్లు కొట్టినాం. ఆయన అంటే ఎలా మైండ్ ఉండాలంటే ఒక ఎమ్మెల్యేది వాళ్ళ వర్గాన్ని పోని మిగతా వర్గాలు చేయొద్దన్నట్లే, కానీ వాళ్ళ వర్గాన్ని తీసుకురావాలి పైకి. ఆ ప్రయత్నం ఎందుకు చేయట్లేదు అంటున్నా. ఇక్కడ మీరు ఇవాళ బంజారా చేయకండి, లంబాడీ చేయకండి. ఇప్పుడు ఇక్కడ ఏంది ఎమ్మెల్యేలు ఉంటేనే ఇప్పుడు మైదాన ప్రాంతంలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? ఒకే ఒక్కడు, ఏది దేవరకొండ. ఆ దేవరకొండ తప్ప ఎవరైనా ఉన్నారా మైదాన ప్రాంతంలో? ఆ దేవరకొండ ఎమ్మెల్యే బాలనాయక్ గారు మిగతా సమాజంలో ఉన్న వాళ్ళని కోఆర్డినేట్ చేయకపోయినా ఎవరికి వాళ్ళు బతకట్లేదా? కాబట్టి ఎవరికి వాళ్ళు బతకాలని చూస్తాను తప్ప ఎవరి యొక్క హక్కులను లాక్కునే ప్రయత్నం చేయట్లేదు. నేను ఇంకో మాట కూడా మీడియా ద్వారా చెప్తున్నా, ఏమనంటే ఇవాళ ఎస్టీ నుంచి లంబాడిని తొలగించాలనే ఏదైతే ఆ నింద కావచ్చు, ఆ నెపం కావచ్చు, లేదా ఆ కుట్ర కావచ్చు, నేను అంటా ఉన్నా చాలా సీరియస్గా. ఇప్పుడు మన తొలి వెలుగు టీవీ ద్వారా నేను ఇంకో మాట, ఒకవేళ అదే జరిగితే రేపు భవిష్యత్తులో ఈ మానవ సంపదల మీద దాడి జరుగుతాయి. ఇప్పుడు ఎస్టీ నుంచి లంబాడిని తీసేస్తారు, ఓకే. తర్వాత రేపు బీసీల్లో ఎవరో యాక్టివ్ ఉన్నటువంటి కులాన్ని కూడా తీసేయమని కోటాడు వస్తుందా? ఇది సామాజిక సమస్యగా మారదా? అంటే దీన్ని సామాజిక సమస్యగా మార్చడానికి ఎంత ప్రయత్నం చేసినా అది ప్రమాదము. 16 Clause 4 ప్రకారం ఏదో బీసీకి 42% రిజర్వేషన్. ఎవరు రిజర్వేషన్ కోసం ఎక్కడ అన్యాయం జరిగిందో అక్కడ అడగాలి, కానీ లేనిపోని అవనటువంటి అంశాల మీద ఎందుకు అంటున్నా. ఈ అన్నీ కూడా పక్కదో పట్టించేది లేదా స్వలాభం కోసం చేసే వల్ల ఎక్కువ రోజులు ఆగదు. ఇప్పుడు స్వయం బాబురావు గారు బీజేపీ ఎంపీ, గవర్నమెంట్ కూడా బీజేపీ ఉంది సెంటర్లో, ఎంపీ నేను ఎమ్మెల్యే అన్నట్లే. మరి ఆయన ఎందుకు ఆ ప్రయత్నం చేయలేదు అంటే గెలిచేంత వరకు మాత్రమే ఆ కొట్లాట. గెలిచిన తర్వాత మరి అదే చట్టసభల్లో పోయి ఈ చట్టబద్ధంగా ఏదైతే 342 ఆర్టికల్ ప్రకారం చేర్చబడ్డ లంబాడీస్ని తీసేయమని ఎందుకు మరి రిజర్వేషన్ తీయలే అంటే అది జరగదు అని తెలిసి. మరి ఇవాళ ఈ కొత్త బిచ్చగాడు లెక్క ఈ తెల్ల వెంకటరావు ఎందుకు కొత్త పాట పాడుతాడు అంటే కేవలం రేపు బై ఎలక్షన్ జరిగితే ఎక్కడ ఓడిపోతున్నటువంటి భయంతో కనీసం ఆ వర్గాన్ని కూడా దగ్గర చేసుకోవాలని కుట్రే కదా. అది ఎంతవరకు నడుస్తుంది, ఎంతవరకు నిలబడుతుంది? అంతకుముందు స్వయం బాబురా నిలబడ్డాడు, అయ్యేలా నిలబడలే. ఎన్నో రోజులు క్షమించారు ఎవరైనా, తెలిసిపోతుంది. మనము చదువుకున్న సమాజం ఇది, ఎవరేం చేస్తారనేది తెలిసిపోతుంది. లక్ష్మణ్ కూడా మాట్లాడే మాట క్లియర్గా తెలిసిపోతుంది. నేను ఏమంటున్నా, ఇమిటేట్ చేయమంటున్నా వాళ్ళని. ఇప్పుడు చాలామంది నా మిత్రులు
నా నేను ఎట్లయితే మాట్లాడాలో ఎట్లయితే ముందుకెళ్తున్నానో చూసి నేర్చుకోమంటున్నా తప్ప ఇక్కడ వెనకబాడుతున్నాను ఎంత మరి దానికంటే వెనకబాడుతున్నటువంటి ఎరకల యానాది అందు మరి కొండరెడ్లు వీళ్ళు ఇంకా వెనకబడి ఉన్నారు కదా కోయా గోండు కంటే. మరి వాళ్ళ మీద ఎందుకు లేదు మరి ప్రేమ వీళ్ళకి రాజకీయ పదవులు కావాలి కోయా గోండుకి. మరి వాళ్ళ తమ్ముళ్ళే అని అంటారు కదా, ఆదివాసీలు అంటారు కదా, మరి వాళ్ళ యొక్క అభివృద్ధి కనబట్లేదా? 7%లో 10%లో 7% యొక్క అవకాశాలు వాళ్ళు లాక్కుంటారే తప్ప వాళ్ళ 3%లో ఉన్నటువంటి అవకాశాలు 7%లో ఎట్లా లాక్కుంటారు? మెజారిటీ అవకాశాన్ని మైనార్టీ వాళ్ళు లాక్కుంటారు తప్ప మైనార్టీ అవకాశాన్ని మెజారిటీ ఉన్న వాళ్ళు ఎట్లా లాక్కుంటారు? ఇది నాకు అర్థం కాని క్వశ్చన్. ఇంకో మాట, ఈ తెలంగాణలో కాకుండా ఈ దేశవ్యాప్తంగా 15 కోట్ల మంది బంజారా కమ్యూనిటీ ఉంది. ఈ బంజారా కమ్యూనిటీ మీద ఎందుకు దాడి జరుగుతుంది? ఈ మధ్య కాలంలోనే ఇప్పుడు కర్ణాటకలో ఎస్సీలు తీసేయాలని ఒక కొట్ల నడుస్తుంది, మహారాష్ట్రలో ఎస్టీలు చేర్చాలని కొట్ల నడుస్తుంది, ఇంకా రాజస్థాన్లో ఏం నడుస్తుందో తెలియదు, ఇంకా ఢిల్లీలో ఏం నడుస్తుందో తెలియదు. 15 కోట్ల మంది యొక్క ఈ యొక్క అంశాలని రాజకీయంగా ఎందుకు వాడుకోవాలని చూస్తా ఉన్నారు? దీని వెనక ఎవరు ఉన్నారు అసలు? అది తెలియాల్సిన అవసరం ఈ బంజారా కమ్యూనిటీలో ఉన్నటువంటి నాయకులు మేధావులు ఆలోచన చేస్తారు, 100% చేస్తారు. ఇంకో మాట కూడా నేను చెప్పదలుచుకున్నా. ఇవాళ నేను వెరీ క్లియర్గా మేము తేల్చబడ్డామంటున్నా, చేర్చబడలే. ఆ రోజు మద్రాసు రాష్ట్రంలో ఏదైతే 342 ఆర్టికల్ ప్రకారము రాయలసీమ ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి సుగాలీలు ఎస్టీ జాబితాలో చేర్చబడ్డరు. మరి ఈ ప్రాంతంలో ఏది తెలంగాణ ప్రాంతంలో అప్పుడు ఏదైతే స్వతంత్రం వచ్చిన నాటికి ఇది మన ప్రాంతానికి మన ఆధీనంలో రాలేదు, ఆ నిజాం పాలన ఉంది. మన పాలన రాలన్నప్పుడు ఇక్కడ ఏ కులాలు ఉన్నాయి, ఏ కులానికి లింకప్ ఉంది, వీళ్ళ ఆరిజిన్ ఏంది, వీళ్ళ మూలాలు ఏంది తెలుసుకోవడానికి ఇక మా దరిద్రం ఏంటంటే 20 సంవత్సరాలు పట్టింది. 25 సంవత్సరాలు పట్టింది. ఇది 50 నుంచి చూసుకుంటే అది కూడా 1976లో అది కొట్లాడంగా ఎవరి నాయన మా ఆరిజిన్ ఆ ఆంధ్ర రాయలసీమలో ఉన్నటువంటి సుగాలి ఆరిజిన్ ఒకటే, లంబాడి ఏదైతే బంజారాని పిలువబడే మేము వాళ్ళు ఒకటే అని తేల్చడానికి ఆ అంశాన్ని దాని మీద ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా తేల్చడానికి 25 సంవత్సరాలు పట్టి 1976లో ఎస్సీ ఎస్టీ అమెండ్మెంట్ ద్వారా ఇవాళ కేవలము ఆ రోజు మీరు చూడండి 149 జీవో చూడండి మీరు క్లియర్గా 29 కాలంలో సుగాలి ఆబ్లిక్, బంజారా ఆబ్లిక్, లంబాడి అని ఉంటుంది. ఆబ్లిక్ అంటే ఏంటిది? ఆ మూడు ఒకటే అని. మరి మిగతా కమ్యూనిటీస్ చూపించే దగ్గర 30 కాలంలోనేమో ఎరకల, 31 కాలంలో యానాది, ఇంకొక కాలంలో ఆంధ్రని చూపిస్తారు. మరి వీళ్ళని వేరు చూపించాలి కదా, కానప్పుడు ఒకే దాన్ని చూపిస్తానంటే వీళ్ళు ఒకటే అని చెప్పేసి ఏరియా రిమూవల్ రిస్ట్రిక్షన్ యాక్ట్ ద్వారా 1956లో చేర్చబడ్డారు. నేను చేర్చబడట్లేదు, మళ్ళీ చెప్తున్నా, తేల్చబడ్డాం. తేల్చబడడానికి మాకు 20 సంవత్సరాలు పట్టింది. మేమేమంటున్నా అంటే ఈ దేశంలో కులాల మధ్య మతాల మధ్య గొడవ స్టార్ట్ అయింది. హిందువులు ఏమో ముస్లిమ్స్ గో బ్యాక్, ఈ తెలంగాణలో ఏమో మార్వాడి లంబాడి గో బ్యాక్. మరి ఈ దేశంలో ఎవరు పోవాలి? మరి బతకాలి, భూదేవి మీద బతకాలంటే ఈ మానవ సంపద కదా ముఖ్యం. ఈ మానవ సంపదని గో బ్యాక్ అంటే ఇక్కడ బతికేది రాళ్ళు రప్పలా చేసేది వీళ్ళు. భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వము. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? భిన్నత్వంలో ఏకత్వాన్ని భారతదేశంలో లౌకికవాదాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి సౌభత్వాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి ఈ దేశంలో హిందూ ముస్లిమ్స్ బుద్ధు జైన్ ఏదైతే ఉన్నాయో అన్ని ఉండాల్సినటువంటి ఈ దేశంలో నువ్వు గో బ్యాక్ ఏంది? మార్వాడికి గో బ్యాక్ నచ్చకపోతే, రేపు నచ్చకపోతే ఏ గో బ్యాక్ అంటారు నాకు తెలియదు. ఇక రాజకీయం కోసం మార్వాడి గో బ్యాక్, లంబాడి గో బ్యాక్, ముస్లిం గో బ్యాక్, ఇంకా నచ్చకపోతే ఇంకా ఏ గో బ్యాక్ అంటూ వేయాలి మరి భవిష్యత్తులో కూడా. కాబట్టి ఈ గో బ్యాగుల ముచ్చట పక్కన పెట్టి ఈ మానవ సంపదకి ఏం కావాలో ఆమె దీని మీద దృష్టి పెట్టాలి. ఎవరు పెట్టాలి దృష్టి? ప్రభుత్వాలు పెట్టాలి. ఆ ప్రభుత్వాలు పెట్టేది మీద పెట్టి ఏదైతే మా తెగల మధ్య గొడవ ఉందో ఆ గొడవని తెంచాలా, పెంచొద్దు, శాంతియుతంగా తెంచాలా. మొన్ననే మా ఎమ్మెల్యేలు బలరాం సార్ ఎంపీ గారు, 4 ఎమ్మెల్యేలు వాళ్ళు సీఎం దగ్గర కూర్చున్నారు. ఈ మధ్యకాలంలో నేను గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అడుగుతున్నాను, ఇది తేల్చకపోతే దీన్ని రేపు ఇది ఏ రకంగా మారుతుందో, దీని యొక్క రూపం, ఈ రూపం ఎలా పోతుందో కూడా తెలియదు. కాబట్టి మేము మీడియా ద్వారా క్లియర్గా ఈ దేశంలో చేర్చడం తప్ప ఇక తీయడం అనేది జరగదు.